డబ్బులు మీ చేతికి రావడానికి ఎంత కష్టపడి ఉండాలి? అది మీ సొంతంది కదా, అవునా కాదు? సొంతం అంటే మీ ఖర్చు ఉంటే మీరు పెట్టే ఖర్చు కానీ, మీరు ఇక్కడికి రావడం కానీ, ఈ టైం కానీ అవన్నీ మీకు సంబంధించి. ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళ విషయాల గురించి టాపిక్ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? అదేదో ఆడ మాట్లాడుకోవచ్చు. మీరు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ దీనివల్ల ఏర్పడే శక్తి ఏదైతే ఉంటుందో, ఇక్కడ తిన్న ఆహారం కూడా, మీరు ఇప్పుడు తీసుకున్న ఆహారం కూడా ఎవరికి ఖర్చు చేస్తున్నారు? మీరు వేరే వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకోవడానికి శక్తిని దుర్వినియోగం చేయడం అంటే మిస్యూజ్ చేయడం. ఇప్పుడు మీకు ఉపయోగపడని శక్తి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఎంత మిస్ చేస్తున్నాం? ఇప్పుడు ఈ వెలుగులో మనకి లైట్ అవసరం లేదు, అవసరమా? మరి లైట్లు వేసుకొని కూర్చోంటే పవర్ ఛార్జెస్ రావాలి. అంతే కదా, ఇది కూడా భారీ మూల్యాలని చెల్లించేది. అందుకే చాలా వరకు కూర్చోలేకపోతుంది. ఎందుకంటే ఎనర్జీ మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. అప్పుడు ఇంకా మీరు అనుకున్న అన్ని కోరికలు, అన్నీ మీకు ఏమేమి కావాలో అన్ని వాటిని మీరు సమకూర్చుకోగలరు. ఎందుకంటే అది చాలా అద్భుతమైన శక్తి, ప్రతి ఒక్కరిలోనూ ఇమిడే ఉంది. ఇది ఎవరికి లేకుండా ఏం లేదు. ఇక్కడ మీరు వెన్నెముకను నిటారుగా పెట్టే అంత శక్తిని మీరు ఆహారం రూపంలో నమిలి తినలేకపోవడం అనేది ప్రధాన కారణం. పోతే మీకు వచ్చిన శక్తిని కూడా ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఎంత అంటే మిస్యూజ్ చేస్తున్నారు. అవసరమా? ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మంచి ఫుడ్స్ తిని, అయినా మంచి ఫుడ్సే తింటారు, ఫుడ్స్ తిని వేరే వాళ్ళ గురించి ఎందుకు శక్తి వినియోగం చేయాలి? ఈయనంత పనికిమాలిన పని ఇంకొకటి లేదు. అసలు నాకు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం, వేరే వాళ్ళ విషయాలు తెలుసుకోవడం, దానంత బుద్ధి లేని పని ఇంకొకటి లేదు. అక్కడ వాళ్ళకి బుద్ధే లేదని చెప్పచ్చు. అసలు చేసిన తర్వాత బుద్ధి లేదని నన్ను అంటారేమో. అసలు నాకు తెలుసుకుంటేనే బుద్ధి లేదని అంటారు. బుద్ధి ఉంటే మన ప్రయాణం చాలా మనకు అనవసరం అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అలర్ట్ చేస్తుంది. అలర్ట్ అంటే ఇది చాలా గొప్పగా అలర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అలర్ట్గా ఉంటారో, మీ శక్తిని మీకే వినియోగించుకుంటారో, మీరు ఎందుకు గొప్పవాళ్ళు గారు? ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. ఇక్కడ వయసు లేకపోతే వాళ్ళు ఉండే స్థితి, ఇవన్నీ ఏది వచ్చావు. ధ్యానం చేస్తే డబ్బులు పోతాయి, ధ్యానం చేస్తే డబ్బులు వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టి పనికి మాట్లాడతారు. ధ్యానం చేస్తే డబ్బులు వచ్చేటటువంటి నాకు చాలా కోట్లు రూపాయలు వచ్చింది. నేను ఎందుకు నిలబెట్టుకోవాలి? ధ్యానం చేస్తే కోరికలు తీరిపోయేటువంటి మళ్ళీ ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి ఉంటుంది? ధ్యానం చేస్తే నిజంగా స్వర్గం వచ్చేటటువంటి స్వర్గానికి వెళ్ళిపోయింటాను. నేను ఎప్పుడో సోలంతా ఎందుకు అనవసరం.